ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరు గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు భగవద్గీత 1వ అధ్యాయం 33వ శ్లోకం. ఏ శామార్తే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖానిచ తయిమే వస్థిత యుద్ధే ప్రాణం త్యక్త ధనానిచ. ఇది 1వ అధ్యాయం 33వ శ్లోకం. అర్థం రాసుకోండి. అర్జునుడు ఇలా అంటున్నాడు, ఎవరి కోసం మనం రాజ్యం భోగాలు సుఖాలు కోరుకున్నామో వాళ్ళే ఇప్పుడు యుద్ధరంగంలో నిలబడి తమ ప్రాణాలను ధనాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ శ్లోకం 32లో కొంచెం మనం తెలుసుకున్నాం, దానికి కొనసాగింపుగా ఈ 33వది. ఇక్కడ అర్జునుడు తన బాధను ఇంకా స్పష్టంగా వ్యక్తం చేస్తున్నాడు. ఏషాం అర్థే కాంక్షితం, వాళ్ళ కోసమే మనం కోరుకున్నాం. అర్జునుడు చెప్తున్నాడు, ఈ రాజ్యం కోసం పోరాటం, ఈ సుఖాల కోసం ఆశ, ఇవన్నీ స్వార్థం కోసం కాదు, మన వాళ్ళ కోసం. నెక్స్ట్, తయిమే అవస్థిత యుద్ధే, వాళ్ళు ఇప్పుడు యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డారు. ఇది చాలా బాధాకరమైన విషయం. మనం ప్రేమించిన వాళ్ళే ఇప్పుడు మన ఎదురుగా శత్రువుల్లా నిలబడ్డారు. నెక్స్ట్, ప్రాణాం తత్వః అంటే తమ ప్రాణాలను కూడా వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది అర్జునుడి యొక్క హృదయాన్ని మరింతగా కృంగతీస్తుంది. అంతే కదా. ఇన్ని రోజులు పాండవులు కౌరవులు మంచిగా అంటే వాళ్ళు ఎప్పుడు మంచిగా ఉన్న రోజులు ఎప్పుడూ లేవు. చిన్నప్పటి నుంచి పాండవుల మీద వాళ్ళు కక్ష సాధింపులే ఉన్నాయి. కానీ పాండవులకి ఏంది, అందరం కలిసి ఉందామనే ఒక ఆలోచన ఉంది. నా అనుకున్న వాళ్ళే ఏం చేస్తున్నారు, ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, తీయడానికి సిద్ధంగా ఉన్నారు, ధనాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, అన్నిటికీ సిద్ధంగా ఉన్నారు. పాండవులు ఎవరైతే ప్రేమించారో వాళ్ళే శత్రువుల వాళ్ళ ముందు నిల్చున్నారు ఒకరికొకరు. మరి ఈ విషయాన్ని అర్జునుని యొక్క హృదయాన్ని ఎంతో కరిగిస్తుంది. నెక్స్ట్, ధనం కూడా వదులుతున్నారు, అంటే ధనాన్ని కూడా వదులుతున్నారు. అంటే వారికి కూడా ఈ యుద్ధం ఒక పెద్ద త్యాగం. వాళ్ళు కూడా నష్టపోతున్నారు. అంతే కదా. నష్టం అనేది ఇరుప్రక్కల జరుగుతుంది, ఒకరికేమీ కాదు నష్టం. ఇది విషయం తెలిసి కూడా కౌరవులు యుద్ధానికి సిద్ధమయ్యారు. మరి ఈ శ్లోకం మన యొక్క జీవితానికి నేర్పే పాఠం ఏంటి? ఒక గొప్ప సత్యాన్ని చెప్తుంది. ఏంటి అంటే, రాసుకోండి. మనుషుల మధ్య సంబంధాలు గొప్పవే, కానీ పరిస్థితులు వాటిని విరగ్గొడతాయి. ఒకప్పుడు ప్రేమగా ఉన్నవాళ్ళు, ఒకప్పుడు మన కోసం ఉన్నవాళ్ళు ఒక పరిస్థితిలో మన కోసం వ్యతిరేకంగా నిలబడవచ్చు, మనకు వ్యతిరేకంగా నిలబడవచ్చు. ఒకప్పుడు ప్రేమగా ఉన్నవాళ్ళు, ఒకప్పుడు మన కోసం ఉన్నవాళ్ళు ఒక పరిస్థితిలో మనకు వ్యతిరేకంగా నిలబడవచ్చు. అంతే కదా. మన జీవితంలో ఎప్పుడు చూస్తాం, ఆస్తి పంపకాలప్పుడు చూస్తాం. ఆస్తి పంపకాల్లో ఆ కౌరవుల పాండవులు ఎలా అయితే కొట్లాడుకుంటున్నారో మనం కూడా మన నిజ జీవితంలో అలాగే కొట్లాడుకుంటాం. అంతవరకు ప్రేమగా ఉన్నవాళ్ళు ఆస్తి పంపకాలకు వచ్చే వరకు శత్రువుల్లా తయారవుతారు. నువ్వేందంటే నువ్వేంటి. ఆ పరిస్థితి ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితంలో తప్పకుండా వస్తుంది. ఓకే. మరి ఇక్కడ అర్జునుడి మనస్థితి ఏంటి అంటే, ఇక్కడ
అర్జునుడు తన కర్తవ్యాన్ని మర్చిపోయి ఆ భావోద్వేగాల్లో మునిగిపోయి ఎలా ఆలోచిస్తున్నాడంటే, ఇంత ప్రేమ ఉన్న వాళ్ళతో నేను యుద్ధం చేయడం ఎలా అనే ఒక సందిగ్ధం అర్జునుడికి ఏర్పడింది. అందుకే ఆయన అంతగా బాధపడుతున్నాడు. నా అనుకున్న వాళ్ళంతా, ఎంతో ప్రేమగా ఉన్న వాళ్ళంతా ఇప్పుడు యుద్ధంలో చంపాల్సి వస్తుంది, యుద్ధం చేయాల్సి వస్తుంది, శత్రువులా చూడాల్సి వస్తుంది అని ఎంతగా బాధపడిపోతున్నాడు అర్జునుడు. మరి ఆధ్యాత్మిక దృష్టితో ఈ శ్లోకాన్ని మనం గమనిస్తే, రాసుకోండి, ధర్మం ముందు సంబంధాలు కూడా పరీక్షకు వస్తాయి. కానీ శ్రీకృష్ణుడు చెప్పేది ధర్మం ముఖ్యమని. అర్జునుడికి బంధుత్వం ముఖ్యంగా కనిపిస్తుంది, కానీ శ్రీకృష్ణుడు చెప్పేది ధర్మం ముఖ్యమని. అర్జునుడికి యుద్ధం కంటే ఎక్కువ ఏం చేస్తుండైనా బంధుత్వాన్ని, తన యొక్క బంధుత్వాన్ని చేస్తున్నాడు. కానీ శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు? ధర్మమే ముఖ్యమని చెప్తున్నాడు. మరి మన జీవితంలో మనం కూడా చూస్తే, మనకు తెలిసిన వాళ్ళు, మనకు దగ్గరైన వాళ్ళు కొన్ని సందర్భాల్లో మనకు వ్యతిరేకంగా ఉంటారు. ఖచ్చితంగా అది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. అప్పుడు మనం ఆ ప్రేమ కోసం చూస్తామా, నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రేమ చూస్తామా లేక ధర్మాన్ని చూస్తామా అనేది ముఖ్యంగా అక్కడ మనకు వచ్చే పెద్ద పరీక్ష. ఆ పరీక్షలో మనం నెగ్గాలి. ఎప్పుడు మనకు శ్రీకృష్ణ భగవాన్ చెప్పింది ఏంటి అంటే, మన జీవితంలో మనం ఎప్పుడు ధర్మాన్నే చూడాలి. ధర్మంతో ఉంటేనే మన జీవితం అద్భుతంగా ఆనందంగా ఉంటుంది. ధర్మం తప్పినామనుకోండి, ఇంకంతే సంగతి. ఓకే, నెక్స్ట్ ఈ శ్లోకం మనకు చెప్పేది ఏంటి అంటే, ప్రేమ ఉన్న చోటే బాధ ఎక్కువగా ఉంటుంది. అర్జునుడు ఇప్పుడు పూర్తిగా ప్రేమ, దయ, బాధల మధ్య చిక్కుకుపోయాడు. ఇది అతన్ని యుద్ధం చేయకుండా ఆపుతుంది. ఆయనకు అందరూ అంటే చాలా ఇష్టం. ఎవరికి? అర్జునుడికి. కానీ యుద్ధం చేయాల్సి వచ్చింది తనకు సంబంధించిన వాళ్ళతోనే, కాబట్టి చేయడానికి వెనక ముందు అవుతున్నాడు. మరి ఏంటి ఈ శ్లోకం ద్వారా అంటే, మనం చేసే ప్రయత్నాలు ఎక్కువగా మన వాళ్ళ కోసమే మనం చేస్తుంటాం. మరి మన ఎదురుగా నిలబడే పరిస్థితులు వేరేలా ఉంటాయి. అదే ఇప్పుడు మనం చెప్పుకున్నది, మన వాళ్ళ కోసం మనం ఎవరైతే మన వాళ్ళు అనుకుంటామో వాళ్ళంతా శత్రువులుగా నిలబడ్డప్పుడు ఏమనిపిస్తుంది? మనకు ఎంతో తెలియని దుఃఖం కలుగుతుంది. అరే, ఇన్ని రోజులు వీళ్ళు అర్థం చేసుకుంది నన్ను ఇంతేనా అని మనం రకరకాలుగా బాధపడుతుంటాము. ఆ బాధను బయటికి వ్యక్తం చేసుకుంటాం. కాబట్టి మనం తీసుకునే నిర్ణయాలు మనం వివేకంతో, ప్రేమతో, ధర్మంతో ఉండాలి. ధర్మాన్ని మాత్రం ఎప్పుడూ తప్పకూడదు. కాబట్టి మన జీవితంలో ఉన్నటువంటి ఆ సంబంధాలను గౌరవిస్తూ ధర్మాన్ని కూడా పాటించాలి. పాటిస్తేనే అప్పుడు మన జీవితం సమతుల్యంగా ఉంటుంది. ఓకే, ఇది 33వ శ్లోకం. నెక్స్ట్ 34వ శ్లోకం, 1వ అధ్యాయం 34వ శ్లోకం. ఆచార్య పితః పుత్రః తథైవ చ పితామహ మాతులః శ్వశురః పౌత్రః శాలః సంబంధినస్తదా. ఇది 1వ అధ్యాయం 34వ శ్లోకం. అర్జునుడు ఇలా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఈ యుద్ధంలో ఉన్నవాళ్ళు ఎవరో చూడండి కృష్ణ. ఇంకా క్లియర్గా చెప్తున్నాడు యుద్ధంలో ఎవరెవరు ఉన్నారనేది. గురువులు, తండ్రులు, కుమారులు, తాతలు, మామలు, అత్తింటివారు, మనుమలు, బావమరిదివారు, ఇతర బంధువులు అంతా మన సొంత సంబంధాలు ఉన్నవారే. ఈ శ్లోకంలో అర్జునుడి యొక్క బాధను మరింత స్పష్టంగా చూపిస్తుంది. ఇప్పటి వరకు అతను సాధారణంగా
స్వజనం అని అన్నాడు. ఇప్పుడు ఒక్కొక్కరిగా చెప్పడం ప్రారంభించాడు. స్వజనం అంటే తమకు చెందినవారు, తమ కుటుంబం లేదా సన్నిహిత బంధువులు అనే అర్థం. ఆచార్యులు అంటే గురువులు అంటే మనకు జ్ఞానం ఇచ్చేవాడు, మన జీవితాన్ని తీర్చిదిద్దేవాడు. అర్జునుడికి ద్రోణాచార్యుడు గురువు. అటువంటి గురువుతో యుద్ధం చేయడం అతనికి చాలా బాధ. నెక్స్ట్ పితరులు అంటే తండ్రులు. తండ్రి అంటే మనకు జీవితాన్ని ఇచ్చినవాడు, మనకు ఆశ్రయం ఇచ్చినవాడు. అటువంటి వారిపై ఆయుధం ఎత్తడం అర్జునుడికి అసహ్యం. నెక్స్ట్ పుత్రులు పౌత్రులు అంటే కుమారులు మనుమలు అంటే చిన్నవాళ్ళు కూడా ఉన్నారు, నిర్దోషులు కూడా ఉన్నారు. వారిపై యుద్ధం చేయడానికి అతనికి కష్టంగా ఉంది. పితామహులు అంటే తాతలు. ఇక్కడెవరు తాత? భీష్ముడు వంటి మహానుభావులు. వారు కుటుంబానికి ఆధారం. వారిపై యుద్ధం చేయడం అర్జునుడికి అసాధ్యం అనిపిస్తోంది. నెక్స్ట్ మాతలులు, శ్వశురులు, శ్యాలులు అంటే మామలు, అత్తింటి వారు, బావమరిది వారు అంటే రెండు కుటుంబాల సంబంధాలు, ప్రేమతో కలిసిన బంధాలు. ఇవన్నీ ఇప్పుడు యుద్ధరంగంలో ఎదురుగా నిలబడ్డారు. ఇలా అర్జునుడు తన యొక్క బాధనంతా ఈ రకంగా వ్యక్తం చేస్తున్నాడు. తనకు సంబంధించిన వాళ్ళంతా ఉన్నారు అని. ఇంకా ఆయన యొక్క అంతరంగ స్థితి ఎలా ఉందంటే, ఎలా చూస్తున్నాడు అంటే ఈ శ్లోకం చెప్తున్నాడు. అర్జునుడు యుద్ధాన్ని కాదు సంబంధాలను చూస్తున్నాడు. అతనికి శత్రువులు కనిపించడం లేదు, బంధువులే కనిపిస్తున్నారు. మన జీవితానికి ఈ శ్లోకం ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. సంబంధాలు మనస్సును బలహీనపరచవచ్చు. ప్రేమ ఉన్న చోట, అనురాగం ఉన్న చోట నిర్ణయం తీసుకోవడం కష్టమవుతుంది. ఆధ్యాత్మిక దృష్టితో మనం చూస్తే ఇక్కడ అర్జునుడు ఒక పెద్ద పొరపాటు చేస్తున్నాడు. అతను ఆత్మదృష్టితో కాకుండా శరీర సంబంధంతో చూస్తున్నాడు. వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు నా వాళ్ళు అని భావిస్తున్నాడు. కానీ గీత బోధ ఏంటి అంటే ఆత్మకు ఎవరు శత్రువులు కాదు, ఎవరు బంధువులు కాదు. మన జీవితంలో మనకు కూడా ఇలా జరుగుతుంది. కుటుంబం విషయంలో, సంబంధాల విషయంలో మనం సరి అయినదని తెలిసినా కూడా భావోద్వేగంతో వెనక్కి తగ్గుతాం. మానవుడి కళ్ళకు ప్రేమ కనిపించినప్పుడు ధర్మం కూడా కనిపించకుండా పోవచ్చు. అర్జునుడు ఇప్పుడు పూర్తిగా బంధుత్వంలో చిక్కుకుపోయాడు. ఇది అతన్ని తన కర్తవ్యానికి దూరం చేస్తున్నది. అర్జునుడు ఏం చేస్తున్నాడు? ఎంతసేపు తనకు సంబంధించిన వాళ్ళ గురించే ఆలోచిస్తున్నాడు. అంటే శరీర దృష్టితోనే ఆలోచిస్తున్నాడు, కానీ ఆత్మపరంగా ఏమీ ఆలోచించటం లేదు, ధర్మం గురించి ఆలోచించటం లేదు, కేవలం ప్రేమనే చేస్తున్నాడు. మరి మన జీవితంలో మనం కూడా ఏం చేస్తాం? మనం ఎదుర్కొనే సమస్యల్లో చాలాసార్లు మనకు దగ్గరైన వాళ్ళతో ఆ సంబంధాలతోనే మన సంబంధం, అంటే వాళ్ళతో ఏదో ఒక చిన్న పొరపాటు కలగొచ్చు. మరి అప్పుడు ఏమవుతుంది అంటే మనం ఆ ప్రేమకే ఇంపార్టెంట్ ఇస్తాం. అది తప్పు అని చెప్పడానికి వెనక ముందు అవుతుంటాం, కొట్టుమిట్టాడుతుంటాం. ఎలా 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 చెప్పాలి, అది తప్పని తెలుసు, ఇది అధర్మం అని తెలుసు. అయినా సరే మనం ఏం చేస్తాం? తప్పు అని చెప్పం, అధర్మం అని చెప్పం. అలా చెప్పొద్దు, చెప్పకుండా నలిగిపోతుంటాం. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి ఆ ధర్మాన్ని
గుర్తుంచుకోవాలి. అది ఎంత బంధుత్వం ఉన్నా సరే మనం చేసే కర్తవ్యం ఏదైతే ఉందో ఆ కర్తవ్యాన్ని మనం నెరవేర్చుకోవాలి. ధర్మాన్ని పూర్తిగా ఎప్పుడూ వదిలిపెట్టొద్దు. వదిలిపెడితే మన జీవితం నాశనం అవుతుంది. ఏం చెప్తున్నాడు? భావోద్వేగము మరియు వివేకం మధ్య సమతుల్యత ఉండాలి అని చెప్తున్నాడు. ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. అర్జునుడు ఎంత సతమతమైనా నీవు నీ ధర్మాన్ని విడనాడవద్దు అని శ్రీకృష్ణ భగవానుడు అనేక రకాలుగా అతనికి చెప్తున్నాడు. ఇది ఈ రోజటి 34వ శ్లోకం యొక్క అంతరార్థం. ఓకే మాస్టర్స్, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.